ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజు కారోజు శ్రీవారి దర్శనం 1/8/2025 శుక్రవారం తారీఖు నుండి ఈ నూతన విధానం అమలు. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఆఫ్లైన్ లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని గోకులం సమావేశం మందిరంలో ఆయన శ్రీవాణి దర్శనాలపై బుధవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యాంశాలు: ప్రస్తుత విధానం వలన సదరు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారు 3 రోజుల సమయం పట్టేది. వారి సౌకర్యార్థమై ఏ రోజుకా రోజు టికెట్ జారీ మరియు దర్శనం కల్పించడం. ఆగస్టు 1వ తేదీ నుండి ఈ నూతన విధానం అమలు. తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టిక్కెట్లు జారీ. టిక్కెట్లు పొందిన శ్రీవారి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద అదే రోజు సాయంత్రం 4:30 రిపోర్టింగ్ సమయం. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టిక్కెట్లు కోటా ఉన్నంత వరకు జారీ. యథావిధిగా తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా 800 టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టిక్కెట్లు జారీ. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్ లో శ్రీవాణి టిక్కెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతి. నవంబర్ 1వ తేదీ నుండి శ్రీవాణి టిక్కెట్లను ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టిక్కెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి. భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకొని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టిక్కెట్ జారీ చేయు ప్రదేశం వద్దకు చేరుకోవాలని మనవి. ఈ నూతన విధానంతో భక్తులు శీఘ్రంగా అనగా వచ్చిన రోజే దర్శనం చేసుకునే వెసులుబాటును గ్రహించగలరు.